నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ యూట్యూబర్‌కి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎవ్రీ అప్‌డేట్ గూడాను. అంటే అంత అవసరం లేకపోయినప్పటికీ గూడా అది మన భారతదేశానికి సంబంధించి, మన సాంప్రదాయాలు వీటికి సంబంధించి, అలాగే దేవతామూర్తులకు సంబంధించి గూడా రకరకాల వ్యాఖ్యలు జేశాడాయన. మరి దీనికి సంబంధించి సిపి సజ్జనారు ఆయన ఇప్పుడు యూట్యూబర్ మీద యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఆయన రంగంలోకి దిగబోతున్నారు. ఎందుకంటే చాలా చోట్ల గూడా కంప్లెయింట్స్ రైజ్ అయినియి. అన్వేష్ అనే వ్యక్తి పైన అని జెప్పేసి ఒక వార్తయితే వినిపిస్తూ ఉంది. అరెస్ట్ చేశారు అని అంటూ ఉన్నారు. కొంతమంది అరెస్ట్ చేస్తారు అని అంటూ ఉన్నారు. సో, అసలు ఏం జరుగుతుంది? అసలు ఏం జేస్తే ఇలాంటి వాళ్ళ ఆట కట్టించే అవకాశం ఉంటుంది ఇంకొకరు ఇలా మాట్లాడకుండా? అలాగే సార్, ఎట్ ద సేమ్ టైము మనకి ఆయనకి ఏపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి మద్దతొస్తుంది ఆయనకి కొంత. మా మా అన్వేష్ ఇట్లా అంటారా? ఆయన మా ఇది అని జెప్పేసి. మీరేమంటారసలు? ఇక్కడ అన్వేష్ అనేవాడు ఒక క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. ఆయన ఎక్కడ ఉన్నప్పుడు కూడా శిక్షార్హుడు. ఆయనకి శిక్ష పడాలి. ఆయన ఏం చేస్తున్నాడండి? ఇక్కడి నుంచి పారిపోయినాడు. తెలివిగా అక్కడ వివిధ దేశాల్లో తిరుగుతూ కేవలం మాసు వాళ్ళు ఆకర్షించేలాగా వీడియోలు పెడుతూ ఈ మాసు తాలూకు బలహీనతని తన బలంగా మార్చుకొని ఈరోజు లక్షలు కోట్లలో కూడా సంపాదిస్తున్నాడన్న వినికిడి. ఒకసారి ఏమనిపిస్తుందంటే ఆయనకి మనం ఏం మాట్లాడినప్పుడు కూడా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి నమ్మకం ఏర్పడుతుంది. అలా చెల్లుబాటు అవ్వడం వలనే ఇన్ని లక్షల మంది ఆయనకి సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అయ్యారు. ఏం చేస్తుందంటే మనిషిని ఒక ఉన్మాద స్థితికి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మీరు ఊహించినటువంటి సంపద చుట్టుముట్టిందో, మీరు అనుకోని రీతిలో ఆదాయం వస్తుందో, అప్పుడు ఎవరైనా ఏ మనిషి అయినా బ్యాలెన్స్ తప్పుతాడు. అలాగ పూర్తిగా బ్యాలెన్స్ తప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అన్వేష్. వాడు ఎంత బ్యాలెన్స్ తప్పాడంటే అనసూయ వస్త్రధారణ గురించి మాట్లాడుతూ సీతా ద్రౌపదులని గురించి మాట్లాడడం ఏంటంటే, సీత గురించి ద్రౌపది గురించి ఏమి తెలుసు? సీతా మహాసాధ్వి ఇట్లాంటి వెధవులు మాట్లాడతారని ఆ రోజు రామచంద్రుడు అగ్ని ప్రవేశం చేయమని చెప్పాడు. అర్థమైందా? ఇట్లాంటి దరిద్రులు మాట్లాడతారని, ఇటువంటి నీచులు పాపులు మాట్లాడతారనే ఆ రోజు అగ్ని ప్రవేశం చేయమన్నాడు. ఇకపోతే ఈవిడ ఆల్రెడీ ద్రౌపది యాజ్ఞసేని అని పేరుంది. ద్రౌపది మరో పేరుంది తెలుసా నీకు? యాజ్ఞసేని అని పేరుంది. ఆవిడ కూడా మహాపతివ్రత మాట. పతివ్రతల్లో తనొకటి. వాళ్ళ తాలూకు పూర్వాపరాలు తెలియకుండా, ఏమీ తెలియకుండా మాట్లాడి మన హిందుత్వంలోను మన సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ఆ గొప్పదనాన్ని అలాగే నీరుగార్చే ప్రయత్నం, విదేశాల్లో మనం పరువు తీసే ప్రయత్నం, మిగతా వాళ్ళకి అంటే హిందూ మతంలో ఉన్న పవిత్రతని, మన దేవుళ్ళలో ఉన్నటువంటి ఆ పవిత్రతని మంట కలిపే విధంగా మాట్లాడితే వాడికి ఏం చేయాలి? ఏమైనా చేయాలి. ఏమి చేసినా అంటే మరణ శిక్ష వేసినా సరే అది తక్కువే అవుతుంది నా వాళ్ళ దృష్టిలో. అక్కడ థాయిలాండ్లో ఏదో అరెస్ట్ చేశారు అన్నారు. అది కరెక్ట్ కాదు. అరెస్ట్ చేస్తే ఇంకోలా ఉంటుంది మనకు వచ్చే వార్తలన్నీ.
అరెస్టు చేయడం కోసం ప్రయత్నాలు కొనసాగుతూ ఉండొచ్చు. ఉమ్, లేదా ఈ దరిద్రుడు అరెస్ట్ చేశారనేటువంటి ఒక పుకారు పుట్టించవచ్చు. ఏం చెప్పలేము కదా. శతకోటి దరిద్రానికి అనంత కోటి ఉపాయాలు. లేకపోతే వీడికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో ఈయన్ని అన్వేషణని అరెస్ట్ చేశారంటే ఆ గొడవ సద్దుమణిగిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళు క్రియేట్ చేసి ఉండొచ్చు. ఏది నిజాలు మనకి తేలేంత వరకు మనం చెప్పలేం కదా. అవును. అందువల్ల మన భారతదేశం అందున ముఖ్యంగా ఆంధ్రుడు కనుక మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వాడిని రప్పించడం పెద్ద కష్టం కాదమ్మా. ఎక్కడో దుబాయ్లో ఉన్న వాళ్ళని విడిపిస్తున్నారు, అవును. అమెరికాలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారు. ప్రపంచం ఈరోజు పిడికెట్లో ఉంది. నీ చేతిలో ఒక సెల్ ఫోన్ ఉన్నట్టయితే ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడవచ్చు, ఏ విధమైన యాక్షన్ అయినా తీసుకోవచ్చు. గనక ఇదంత పెద్ద కష్టమైన పని లేదు. లోకేష్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తలుచుకుంటే హిందూ మతాన్ని మన మన పవిత్రతని పూర్తిగా మంట కలిపే ఆ దౌర్భాగ్యుణ్ణి ఆంధ్రదేశం రప్పించడం, తగిన శిక్ష వేయడం, వాడికి మరణ శిక్షే శరణ్యం. అటువంటి వాడికి వాడిని చూసి మరి కొంతమంది దరిద్రులు తయారవుకుంటా ఉంటారని మనం జాగ్రత్తలు పడ్డం ఇప్పుడు అవసరం మాట. అన్వేష లాంటి వాళ్ళు మళ్ళీ మనకు కనిపించకూడదు. అంత సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. సార్, మరి ఇతనికి అంటే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, అలాగే శ్రీకాకుళం అతని ప్రాపరు అని అన్నట్లుగా కూడా తెలుస్తుంది. చాలా సార్లు అతను యూట్యూబ్ లో కూడా చూపించాడు. మరి అక్కడి నుంచి కూడా చాలా మంది ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు. మా అన్వేషణ ఇలా అంటారా, తప్పేం చేశాడు, ఎంతమంది బూతులు మాట్లాడలేదు, ఆయన మాట్లాడిన దానిలో తప్పే ఉంది అని చెప్పేసి మద్దతు ఇస్తున్నారు. దానికి ఏమంటారు మీరు? పెద్దవాడికి చాలా అనుభవం ఉంది. ఇలాంటి వెధవ కబుర్లు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇప్పుడు అనేవాళ్ళు ఎవరైనా అన్వేషు ఆంధ్రదేశం వస్తే ఎంతమంది అంటారు? వీళ్ళల్లో సగం మంది తగ్గిపోతారు. అన్వేషని విచారిస్తే మనుషులు ఎవరో 5గురో 10 మందో ఉంటారు అని. అప్పుడు అన్వేషికి శిక్ష వేస్తున్నారని తెలిసినట్టయితే ఒక్కరైనా ఉంటారా? ఇది సత్యం అండి. ఇది జరిగే పని. ఇది జరిగే తీరు ఇలాగే ఉంటుంది. మనకి ఏమీ కాదు, అన్వేషకి ఏం కాదు, ఎన్నైనా వాగుదాం, మా సపోర్ట్ అన్వేషకి అంటే ఒక పాపాత్ముడికి, ఒక నీచుడికి ఇట్లాంటి ఒక దగులుబాది వాడిని ఎన్ని మాట్లాడినప్పుడు కూడా ఆ మాటలకి ఏంటి వీడికంటే ఎక్కువ విలువ. వీడిని మనం సంబోధిస్తున్నాం కదా, నీచుడు, దౌర్భాగ్యుడు, ద్రోహి అని అంటున్నాం కదా. వాటికంటే ఈ మాటలు ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. నీచుడు ఇంకా ఎథిక్స్ ఉంటాయి, దౌర్భాగ్యుడు కూడా భాగ్యం లేనివాడు, వాడికి ఎథిక్స్ ఉంటాయి. ద్రోహి కూడా ద్రోహం చేసే ముందు ఏదో ఒక కోణంలో ఆలోచిస్తాడు. వీడు అలా కాదు కదా. వచ్చిన డబ్బుతో మందు కొట్టేసి వీడియోలు చేస్తాడు. బూతులు మాట్లాడుతూ వీడియోలు చేస్తాడు. అది పుచ్చకాయని కీర దోసకాయ ఏంటమ్మా వాడి ఉద్దేశం ఏమిటి? ఏమి చూపిద్దామని ఆయనకి, ఏమి గుర్తు చేద్దామని ఆయన ఉద్దేశం. ఇలాంటి నీచున్నా మనం ఉపేక్షించేది గనక వాడికి తీసుకురావాలి. ఆంధ్ర తీసుకొస్తే కానీ ఇంకొకడు తయారవకుండా ఉండడు. ఇవి డబ్బులు సంపాదిస్తున్నాయి కదా, మనం కూడా డబ్బులు సంపాదించుకొని మనం ఏదో వెళ్దాం, అక్కడ వీడియోలు చేసుకుందాము, ఎక్కువ మంది అవకాశం ఉంటుంది కదా. కనుక ఎవరో నెటిజన్స్ సపోర్ట్ ఇవ్వడం అంటే, నెటిజన్స్ మొదట్లో ఇస్తారు, ఆంధ్ర వస్తే తగ్గిపోతారు. ప్రాసిక్యూషన్ చేస్తుంటే 4-5 ఉంటారు. మీరు రండి అక్కడ ప్రాసిక్యూషన్ జరుగుతుంది, మీరు తోడుండంటే ఒక్కడు తోడుంటాడా? అవును సార్. ఈ రోజు సపోర్ట్ చేసే వాళ్ళలో నాకు చాలా కష్టకాలంలో ఉన్నాను, నేను చచ్చిపోతానేమో భయంగా ఉంది, రండి మీరు నాకు తోడుండండి అంటే ఒక్కడు ఉంటాడండి?
అవును. అందువల్ల వీళ్ళందరూ ఉండరమ్మా. వీళ్ళు ఓకే. పారిపోతారు. ఏంటంటే అవును. నెట్‌లో ఆడుకోవడం, కొంతమంది నెటిజన్స్ తాలూకు అది ఆనవాయితీ. అవును. రైట్ వాళ్ళు సార్. తగిన వాతలు పడినంత వరకు ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి. హ్మ్. అది. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్.